హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మోటివేటర్. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ మీద వార్ అయితే నడుస్తుంది. యూట్యూబ్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని ఎన్నో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు యూట్యూబ్ అయితే వాచ్ చేస్తే హర్ష సాయి అన్న మీద కూడా గట్టిగా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి హర్ష సాయి ఏదో తప్పు చేశాడు అని అయితే ఎన్నో నిందలైతే హర్ష సాయి అన్న మీద అయితే వేస్తున్నాడు. మీరు ఒక్కసారి యూట్యూబ్ వాచ్ చేస్తే ఇద్దరు ఇంటర్వ్యూలు అయితే అసమన్ టీవీ వాళ్ళైతే చేశారు. ఒక్కసారి మీరైతే ఇంటర్వ్యూలు అయితే వాచ్ చేయండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది ఇతను హర్ష సాయిని టార్గెట్ చేశాడని. చాలామంది క్రియేటర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈయన? మీరు రియల్లీ హర్ష సాయిని అబ్జర్వ్ చేస్తే, మీ స్టార్టింగ్ వీడియోస్ నుంచి అయితే చూస్తే పేద ప్రజలకి సహాయం చేయాలనే వచ్చాడు హర్ష సాయి అన్న. దాన్ని చూడకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, డబ్బులు దోచేస్తున్నాడు. ఇవైతే గట్టిగా రూమర్స్ అయితే వస్తున్నాయి. హర్ష సాయి అన్నది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆస్తులు పోగొట్టుకోవాలని, డబ్బులు సంపాదించుకోవాలని ఇది చేయలే, 4 మంచి పనులు చేయాలని ఇది చేశాం. హర్ష సాయి అయితే చాలా మంది హెల్ప్ చేస్తున్నాడు, కానీ అందరూ దీన్ని తప్పుగా అయితే అర్థం చేసుకుంటున్నారు. చాలా చాలా అంటే చాలా ఘోరం ఇది. వీళ్ళ బాధ ఏంటో చెప్పన, హర్ష సాయికి బాగా మంచి ఫేమ్ వచ్చేస్తుంది, మంచిగా డబ్బులు ఎర్న్ చేస్తున్నాడు. మీరు అనుకున్నట్టు యూట్యూబ్ నుంచి అయితే అంత ఎక్కువ అయితే మనీ రాదు. అసలు షార్ట్ వీడియోస్కి అయితే అసలు చాలా తక్కువ. 24 ఏళ్ళ పిల్లోడు ఏంటి ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ అవ్వడం ఏంటి అనేది ఆ అసూయ అనేది తట్టుకోలేక హర్ష సాయి అనేది అయితే ఎన్నో గట్టిగా అయితే టార్గెట్ చేస్తున్నారు హర్ష సాయిని. బెట్టింగ్ యాప్స్ని సోషల్ మీడియాలో తక్కువ ప్రమోట్ చేసింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన హర్ష సాయి అనే చెప్పాలా. అట్లాంటిది హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. మీరు చూసారా? ప్రతి వీడియోలో ఏమైనా ప్రమోట్ చేసినట్టు మీరు చూసారా? చాలా రేరు. మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్ చెక్ చేసుకోండి. హర్ష సాయి వీడియోస్లలో చాలా తక్కువ చేశాడు. అట్లాంటిది అంటే నాకు అర్థమైంది ఏంటంటే హర్ష సాయికి మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఐ థింక్ 1 కోటి వరకు ఉన్నారు ఫాలోవర్స్, 10 మిలియన్ వరకు. అది హర్ష సాయిని టార్గెట్ చేస్తే మనం కూడా ఫేమస్ అవుతాము, మనం కూడా జనాలు గుర్తిస్తారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని అయితే హర్ష సాయిని టార్గెట్ చేస్తున్నాడు. హర్ష సాయి అన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అనుకున్నాం, అటు లింక్ ఏం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. హర్ష సాయి ఎలా చెప్తాడో చెప్పనా, డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది అతని వీడియో. అట్లా ప్రమోషన్ చేస్తాడు. ఇదే డౌన్లోడ్ చేసుకోండి, ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలా అయితే ఎప్పుడు మీరు చెప్పినట్టు మీరు చూసారా? అతని కింద ఏదో పెద్ద మాఫియానే నడుస్తుందని, పెద్ద ఏందో ఈ రవి అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి అయితే టాక్ చేస్తున్నాడు. మళ్ళీ అందరూ ఒకటి అంటున్నారు, రూపాయి చిల్లర వేయడం ఏంటి, దాంతో 10 రూపాయలు బిజినెస్ చేయడం ఏంటి అని. మీరు ఒకసారి ఆ బఫేలో వీడియో చూడండి, హర్ష సాయి ఛానల్లోకి వెళ్ళి. ఆ వీడియోకి అతను ఎంత ఖర్చు పెట్టాడో క్లియర్ కట్గా ఇంటర్వ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేయగలిగా అంటే 20 సెకండ్స్ ఆర్ట్కి మీరు 60 lakhs చార్జ్ చేశారా? అది ఒప్పుకున్నాడు, ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు, క్లియర్ కట్గా చూపించారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత వచ్చిందని 65 లక్షలు అయితే తీసుకున్నాడు. రియల్లీ హర్ష సాయి బిజినెస్ చేస్తే అంటే రూపాయి చిల్లర వేసి 10 రూపాయలు బిజినెస్ చేస్తున్నారు అంటున్నారు కదా, అట్లా చేసేవాడే అయితే ఏదో 5-10 లక్షలకి ఏదో ఒక చిన్న షెడ్ కట్టించేసి ఒక 2-3 గేదెలు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది కదా. ఇంకా మిగతా డబ్బు అంతా జోబులో దొక్కుంటే సరిపోద్ది కదా. అట్లాంటిది 65 లక్షలు చాలక అరౌండ్ 90 lakhs పెట్టి వాళ్ళకి సమృద్ధిగా షెడ్ కట్టించి ఎన్నో గేదెలు ఇచ్చారు వాళ్ళకి. మీరు చూస్తారు కదా ఆ వీడియోలో ఎన్ని గేదెలు ఉంటాయో. డబ్బులు నొక్కేసేవాడైతే ఇలా ఎందుకు చేయాలా? ఏదో 5-10 లక్షలు ఖర్చు పెట్టేసి మిగతా డబ్బు అంతా వెనకాల జోబులు వేసుకోవాలి కదా. చెప్పడానికైనా ఒక రీతి, ఒక విధానం అనేది ఉండాలి. హర్ష సాయి ఎదిగిపోతున్నాడు అది చూడలేక ఓర్వలేని వాళ్ళు కన్ఫామ్ ఇలానే చేస్తారు హర్ష సాయి మీద.
అతని వీడియోస్ ఫస్ట్ నుంచి అయితే ఫాలో చేస్తున్నాను. ప్రతి వీడియోలో అతని గొప్పతనం అయితే చూపించుకోడు, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. హర్ష సాయి ఏదో తప్పు చేశాడు, అతని మీద ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి కదా, ఇతని వల్ల ఎంతోమంది నష్టపోయారు అంటున్నారు కదా, వాళ్ళని సాక్ష్యాలతో సహా మీడియా ముందుకు తీసుకురావాలి కదా. సాక్ష్యాలు లేకుండా ఏమీ లేకుండా ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు అనుకున్నారు? ఇక్కడ చూసే వాళ్ళంతా ఏమైనా ఎదవాళ్ళు అనుకుంటున్నారా ఏంటి? ఒక ఫోన్ కాల్ చేస్తాం, ఎవరో మనుషులు మా మనుషులతోనే మాట్లాడించి ఏవో ఆరోపణలు వేస్తే మీరు నిజమా అబద్ధం అన్నది చెప్పగలరా? అవి ఆ మనిషి ఎవరో తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమానండి. ఈ హర్ష సాయి వల్ల అయిందని చెప్పమానండి. ఇంత చిన్న వయసులో ఏంటి, ఇంత డెవలప్ అవడం ఏంటి అని ఆసు తట్టుకోలేకపోతున్నారు చూసేవాళ్ళు. అతన్ని దించాలి, ఏదో విధంగా ఏదో ఒకటి తప్పు పట్టుకుని లాగాలి అని అయితే ప్లానింగ్లు అయితే ఉన్నారు. మీరైతే ఏమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే హర్ష సాయి పక్కా ట్రూ అనుకుంటున్నాను, ఎందుకంటే అతని వీడియోస్ నేను ఫస్ట్ నుంచి వాచ్ చేస్తున్నాను. ప్రతి వీడియో వాచ్ చేస్తాను అతనిది. ప్రతి వాళ్ళకి, పేద ప్రజలకి అతను హెల్ప్ చేసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ బాగుంటుంది. వీడియో ఎడిటింగ్ కానీ సూపర్గా ఉంటుంది. అదంతా చూసి తట్టుకోలేని కొంతమంది ఉంటారులేండి, వాళ్ళంతా హర్ష సాయి మీద అటాక్ చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం మనం కూడా. హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద అయితే కామెంట్ చేయండి. అయితే మీరైతే హర్ష సాయి గురించి ఏమనుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి, పక్కా కామెంట్ చేయండి, ట్రూగా చెంగిన్ కామెంట్ చేయండి. గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హర్ష సాయికి మనం సపోర్ట్గా ఉన్నాం. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే మన వీడియోని అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్ బాయ్.